ఇదంతా ఎటు వెళ్తుందో. రైట్, ఓకే. పాపారావు గారు, గత కొద్ది కాలంగా మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇస్లామిక్ నాటో అనేది ఏర్పడవచ్చు అనేటటువంటి ఒక చర్చ విస్తృతంగా నడుస్తుంది. దానిలో భాగంగానే సౌదీ, పాక్, అలాగే టర్కీ ఇవన్నీ కూడా కొంత చర్చలు జరిపాయి. అలాగే కొంత డీల్ కూడా కుదుర్చుకున్నారు, డిఫెన్స్ డీల్ కూడా కుదుర్చుకున్న సిచ్యువేషన్ మనం చూసాం సౌదీ, పాక్ కూడా. ఈ ఎట్ ప్రెసెంట్ ఇరాన్తో జరుగుతున్నటువంటి ఈ యుద్ధం నేపథ్యంలో ఇస్లామిక్ నాటో ఏర్పడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే భారత్ కి సంబంధించిన పరిణామాలు కూడా చెప్పాలి, ఏర్పడినా ఏర్పడకపోయినా కూడా భారత్ కు ఉండేటటువంటి ఇష్యూ కూడా చెప్పాలి. అంటే ఇది ఒక మెల్టింగ్ పాట్ లాగా ఉంది మిడిల్ ఈస్ట్. చర్నింగ్ జరుగుతుంది, విపరీతమైనటువంటి చర్నింగ్ జరుగుతుంది. దానిలో జరగబోయే పరిణామాలు ఇప్పుడు కొత్తగా ఎలియన్సెస్ ఏర్పడే అవకాశాలు లేవు. ఇప్పటికిప్పుడు ఏర్పడే యుద్ధం తర్వాత మళ్ళీ ఏమన్నా అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి ఇప్పుడు చెప్పలేము. కానీ యుద్ధ క్రమంలో యుద్ధంలో భాగస్వాములైన దేశాలే కాకుండా మిడిల్ ఈస్ట్ లో కూడా, అంటే అమెరికాతో సహా నేను చెబుతున్నా, అమెరికాని వదిలేయకుండా కూడా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో విప్లవాలు జరిగింది ఈ దేశాల్లో. ప్రతి యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో ఓడిపోయిన దేశాల్లో విప్లవాలు జరగటం, తిరుగుబాట్లు జరగటం ఇవన్నీ జరిగింది చరిత్ర. రష్యాలో చూస్తే జపాన్తో యుద్ధం ఓడిపోయినప్పుడు 1905లో ఒక రెవల్యూషన్, జర్మనీతో యుద్ధ క్రమంలో 1917లో రెవల్యూషన్స్. ప్రతి దేశంలో అలాగే ఉంటుంది, ప్రతి దేశం ఓడిపోయే క్రమంలో దెబ్బతిన్నప్పుడు. కాబట్టి అమెరికా పరిస్థితి కూడా మూలిగే మొక్క మీద తాటికాయ యుద్ధం ఉందా, చాలా ఖరీదైన వ్యవహారం అమెరికా కూడా. ఇది అది తేలికైంది ఏం కాదు. అమెరికా కూడా విపరీతంగా అప్పులు ఉన్నాయి ఇప్పుడు. అట్లాంటి దేశం ఈ రోజు యుద్ధంలో దిగటం అంటే, యుద్ధంలో ఏమాత్రం తేడాలు వచ్చినా, ఇరాన్ ఏదో చెబుతుంది కదా నా దగ్గర మీరు ఊహించిన ఆయుధాలు ఉన్నాయి, ట్రంప్ కి శాస్తి చేస్తామని చెబుతుంది. ఏదేమాత్రం తేడా అయినా అమెరికా కూడా మినహాయింపు ఏం కాదు. అమెరికా అగ్రరాజ్యం అని మాట్లాడుతున్నాం కానీ అది దాని ప్రికేరియస్ బ్యాలెన్స్, చాలా సెన్సిటివ్ బ్యాలెన్స్ తో కాళ్ళు అసలు ఎక్కడ పడిపోతాను అన్నట్టు బ్యాలెన్స్ చేసుకుంటుంది అది. అట్లాంటిది ఎక్కడైనా సరే మధ్యప్రాచ్యంలో చాలా దేశాల్లో రిగైమ్ చేంజెస్ అనేవి జరుగుతాయి. ఇరాన్ లో వీళ్ళు ఆశించినట్టు ఇరాన్ జరుగుతుంది ఏమీ లేదు. పైగా వీళ్ళు దాడి చేయటం వల్ల ఇరాన్ లో ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత ఉన్నా, ఈ దాడి జరిగిన తర్వాత అమెరికా పట్ల అంతకంటే వ్యతిరేకత ఉంది. ఇరాన్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది కొంతమంది ప్రజలకు ఇరాన్ లో, కానీ అమెరికా పట్ల, ఇజ్రాయెల్ పట్ల అంతకంటే వ్యతిరేకత ఉంది. వాళ్ళు దాడి చేసిన తర్వాత మొత్తం అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ దాడి చేసిన తర్వాత ఇరాన్ లో పౌరులంతా ప్రభుత్వం వెనకే ర్యాలీ అవుతారు, వాళ్ళకున్న అసంతృప్తి పక్కన పెట్టి. సో అంత తేలిగ్గా ఇరాన్ లో రిగైమ్ చేంజ్ అవుతుందని చెప్పలేము. పైగా అమెరికాలో రిగైమ్ చేంజ్ అవుతుంది నేనేం జోక్ చేయటం అది. అమెరికాలో ఏమైనా కావచ్చు. అట్లా ఉంది అమెరికా పరిస్థితి కూడా, చాలా సెన్సిటివ్ బ్యాలెన్స్ అది. మనం చెప్పుకుంటే ఇప్పుడు కాదు కదా, నేను 2014, 15, 2008 సంక్షోభం తర్వాత చాలా సార్లు చాలా మంది అదేదో బిజినెస్ వెబ్సైట్ కూడా చాలా మంది అమెరికాలో సివిల్ వార్ అనేది చాలా సార్లు మాట్లాడి ఉన్నాయి. చాలా సందర్భాల్లో అమెరికా కూడా అంత ఈజీ ఏం కాదు. లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఇక్కడ ఏమాత్రం తేడా వచ్చినా అమెరికాలో కూడా కల్లోలం వస్తుంది, ఏమాత్రం తేడా వచ్చినా. ఎందుకంటే వెరీ ప్రికేరియస్ బ్యాలెన్స్. వాళ్ళ పరిస్థితి అసలు బాలా, ఇరాన్ పరిస్థితి బాగాలేదు, అది వేరే విషయం. అమెరికా పరిస్థితి అసలు బాలా. తర్వాత ఇండియా విషయం చెప్తే, ఇండియాలో ఇప్పుడు ఆయిల్ ధరలు పెరిగిపోతాయి, ఆయిల్ ధరలు పెరుగుతాయి. యుద్ధం అయిన తర్వాత మన స్నేహాలు ఎలా ఉంటాయి, మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఆయిల్ ధర అయితే ఇప్పుడు $110 మొన్న నిన్న. ఒక్కసారి రెజ్యూమ్ చేంజ్ కనుక జరిగితే ఖచ్చితంగా ఆయిల్ ధరలు ఇంకా దిగువ వస్తాయి అంటున్నారు పుల్లారావు గారు. వీళ్ళ అంచనా $110. నిన్న అంచనా ఏది యుద్ధం వస్తే. కానీ యుద్ధం మామూలుగా లేదు. ఇది మధ్యప్రాచ్యంలో అన్ని దేశాల మీద, అంటే అమెరికా సైనిక క్యాంప్ శిబిరాలు ఉన్న అన్ని దేశాల మీద యుఏఈ మీద వేస్తుంది, దోహాలో పడేస్తుంది. అంటే ఇరాన్ ఈసారి చేస్తున్న యుద్ధం అనేది అన్ని వైపులా చేస్తుంది, అందరితో చేస్తుంది. అమెరికాకి అనుకూలంగా ఉన్న అమెరికా సైనిక కేంద్రం కాబట్టి చిన్న యుద్ధం కాదు, వీళ్ళు ఊహించినంత చిన్న యుద్ధం కాదు, ఇది చాలా పెద్దదవుతుంది. కాబట్టి ఏంటి, ఈ క్రమంలో మీకు ఆయిల్ ధరలు $110 కాదు, గతంలో రికార్డు $147 నాకు గుర్తున్నప్పుడు. ఎప్పుడో అది ఆ మధ్యకాలంలో 2010 తర్వాత ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో 2007 ఏదో $147 బ్యారెల్ రికార్డు అది. దాన్ని దాటి పెరుగుద్ది. ఇది ఇలాగే జరిగితే కనుక దాన్ని దాటి పెరుగుద్ది. పైగా హోర్ముజ్ స్ట్రైట్ గనక, ఆ కెనాల్ గనక మూసేస్తే గనక ఇంకా జరుగుతాయి. అది ఎటు మూసే, అది పోయేది, అది ఎటు ఆగేదే కాదు. ఈ గొడవల్లో దాన్ని కూడా మూసేస్తుంది ఇరాన్. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కూడా తన ఆయుధంగా వాడుద్ది. ఎన్నిట్లో చాలా జరుగుతాయి. అంటే ఈజ్ నాట్ గోయింగ్ టు బి సో ఈజీ. మిడిల్ ఈస్ట్ ఈజ్ బర్నింగ్ టుడే. మిడిల్ ఈస్ట్ కాదు, ప్రపంచం మొత్తానికి యుద్ధం విస్తరిస్తుందా లేదా అనేది వేరే విషయం. విస్తరించకూడదని కోరుకుందాం. కానీ మిడిల్ ఈస్ట్ బర్న్ అవడం అనేది ప్రపంచానికి అంతటికి 1970లో చూసాం కదా. 70 చివరిలో ఆయిల్ ధరలు పెరిగిపోతే ప్రపంచంలో ఎంత సంక్షోభం వచ్చింది. ఆ రోజు రికార్డు స్థాయిలో ఆయిల్ ధరలు పెరిగితే ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయింది. మళ్ళీ అట్లాంటి పరిస్థితి మళ్ళీ కష్టం. ఎందుకంటే ఆయిల్ మీద డిపెండెన్స్ ఇంకా పూర్తిగా పోలా మనకి. కోల్ మీద పోతుందన్నారు, కోల్ మీద కూడా పూర్తిగా పోలా. కోల్ మీద కూడా ఇప్పటికీ డిపెండెంటే. ఆల్టర్నేటివ్ ఎనర్జీ వచ్చింది, కానీ స్టిల్ వీఆర్ డిపెండెంట్ ఆన్ ఆయిల్ లేకుండా నడవదు. ఇప్పటికి కూడా అదే పరిస్థితి. కాబట్టి ఆయిల్ కి ఇది లాస్ట్ బ్రీత్, ఆయిల్ డిపెండెన్స్ కి ఇది లాస్ట్ బ్రీత్.
ఈ తర్వాత ఆయిల్ మీద ఎవరు డిపెండ్ అవ్వరు. ఈ యుద్ధం తర్వాత ఈ పరిణామాలు ఇలాగే జరిగితే వేగంగా రెన్యూవబుల్ ఎనర్జీలోకి దేశాలు వెళ్ళిపోతాయి. యూరోప్ దేశాలు ఇప్పుడు కొంచెం వెనక్కి తగ్గినాయి రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి, కానీ వాళ్ళు కూడా వెళ్తారు వేగంగా, ఎందుకంటే ఇట్లా పెట్టుకుంటే కుదరదు మనకు అనేది వస్తుంది అందరికి. ఓకే పాపారావు గారు. పుల్లారావు గారు మీరు ఇందాక చెప్పారు ఒకవేళ రెజ్యూమ్ చేంజ్ జరిగితేనే ఇండియాకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందన్నట్టుగా చెప్పారు. అంతిమంగా ఈ యుద్ధం ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు చేస్తుంది కావచ్చు, ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధం కలిగిన దేశం కాకూడదు అనేది వాళ్ళ టార్గెట్ కింద అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారి మనం చూసుకుంటే పాకిస్తాన్ తన దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలను అడ్డు పెట్టుకొని ఇందాక నేను ప్రస్తావించినట్టు ఇస్లామిక్ దేశాలన్నింటినీ కూడా ఏకీకృతం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. మీకు నేను రక్షణగా ఉంటాను, మనమంతా ఒక కూటమి, మనదంతా కూడా ఒక మతం మీద నడిచే దేశాలనే చందంగా ఇస్లామిక్ నాటో దిశగా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కదా. ఒకవేళ ఇరాన్కి గనక అణ్వాయుధాలు గనక దక్కితే ఖచ్చితంగా పాకిస్తాన్కి పోటీ వచ్చే అవకాశం ఉంటుంది, తద్వారా భారత్కి కొంత మేలు జరిగే అవకాశం ఉందనేటటువంటి వాదన ఉంది. దీంతో ఏకీపిస్తారా? కాదు. ఇరాన్కి న్యూక్లియర్ వెపన్స్ వస్తే పాకిస్తాన్కి ఏం డేంజర్ లేదు, ఒకటి. రెండు, చాలా మంది పాకిస్తాన్, సౌదీ అరేబియా ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నారంటే అది మిగతా ప్రపంచం మీద కాదు. సౌదీ అరేబియా ఎప్పుడైతే గత 50-60 సంవత్సరాలు బట్టి వాళ్ళ పర్సనల్ ఆర్మీస్ బంగ్లాదేశీస్, పాకిస్తానీస్ ఎప్పుడు వాళ్ళు బయట సైనికుల్లో పెట్టుకుంటారు ప్రొటెక్షన్. అదొక ట్రైబల్ సొసైటీ, ఒకే ఒక రాజధాని కాదు. ఉన్న జనాల్లో చాలా తేడాలు ఉన్నాయి, చాలా వాళ్ళ అగ్రిమెంట్స్ ఉన్నాయి. సో వాళ్ళ సేఫ్టీ కోసం పెట్టుకుంటారు. ఎక్కడ చూసినా ఒకనప్పుడు నిజాం కూడా ఇథియోపియా నుంచి సోల్జర్స్ తీసుకొచ్చి కాపాడుకునేవాడు. అలా మిగతా కింగ్స్ కూడా సొంత వాళ్ళని నమ్మలేక ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా ఒక పెద్ద రీజన్. పాకిస్తాన్ సోల్జర్స్ అక్కడ ఉన్నారు 25,000 మంది, 30,000 మంది గార్డింగ్ చేసేది వాళ్ళు బంగ్లాదేశ్. సో అవన్నీ ఉన్నాయి. పాకిస్తాన్ అనుకున్నట్టుగా ఏదో నాటో పెట్టేద్దాం, ఇది పెట్టేద్దాం, అవన్నీ దూరదృష్టం. తర్వాత మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ అనేది వీ కాంట్ ప్రిడిక్ట్. బట్ నేను అనుకుంటున్నా ఆయన చెప్పినట్టుగా, పాపారావు గారు చెప్పినట్టుగా కూడా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. నేను ఎప్పుడే అనుకుంటున్నా అంటే ఆయిల్ ప్రైస్ పెరిగినా మళ్ళీ కిందకు వచ్చేస్తాను. 1 నెలలు, వారం రోజులు, యుద్ధం ఎన్ని రోజులు ఉంటుంది? 100 రోజులు ఉండదు కదా. దాని మనీ ఒక 5-6 రోజుల్లో అయిపోతుందా? అలా కంటిన్యూ చేస్తానే ఉండదు. ఈ యుద్ధం ఏనుగులతోనూ సోల్జర్స్తో చేయట్లేదు, అంతా మషిన్స్తో. ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులు అని నేను అనుకుంటాను. కరెక్టా కాదా మనకి నెక్స్ట్ ఫ్యూ డేస్ చెప్తాది. సో అందువల్ల తప్పకుండా ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది. గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ నుంచి ప్రపంచంలో 20% ఆయిల్ ఎంతో వెళ్తుంది. కొన్ని రోజులు టెన్షన్ ఉంటుంది, కానీ అంత పూర్వం ఉండేటట్టుగా 67లో, 73లో, లేకపోతే 96లో ఉన్నట్టుగా ఉండదు. ఆయిల్ సర్ప్లస్ గా ఉన్నది ప్రపంచం అంతా. అందువల్ల ఇది కొన్ని రోజులు ఉంటుంది, కానీ మళ్ళీ సెటిల్ అయిపోతుంది. లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుందంట. లాంగ్ టర్మ్ ఇంపాక్ట్, రెజ్యూమ్ చేంజ్ వస్తే గ్యారెంటీగా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. రెజ్యూమ్ చేంజ్ రాకపోయినా రెజ్యూమ్ మోడిఫికేషన్ వస్తుందా? ఉంటుంది. రాదా ఇది చూడాలి. ఇజ్రాయెల్ అమెరికా ఊరికినే యుద్ధానికి దిగారా సరదాగా అంటే ఈసారి అంత సరదా కాదేమో అనే భావిస్తాను. చాలా కారణాలు కూడా వాళ్ళ వెనకాల ఉన్నాయి. అందువల్ల తప్పకుండా మనం వెయిట్ చేసి చూడాలి. వార్ అనేది డేంజరస్, మన ఏరియాలో జరుగుతుంది. ఆయిల్ అనేది ఇంపార్టెంట్, బట్ ఇది వాస్తవం కూడా అవ్వే అవకాశం కూడా ఉన్నాయి. ఇట్ మై స్టాప్ ఆల్సో. సో లెట్ us hope for the best. ఓకే అలేకే గారు, మీరేం చెప్తారు? ఎస్పెషల్లీ ఇండియన్ కామన్ మ్యాన్ మీద ఈ యుద్ధ ప్రభావం ఏ రకంగా ఉంటుందంటే మీ ఒపీనియన్? అన్నిటికంటే ఫస్ట్ ఆయిల్ అండి. ఎందుకంటే మనము చాలా గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇప్పటికీ కూడా మన మాక్సిమం ఇంపోర్ట్ గల్ఫ్ నుంచే జరుగుతుంది ఆయిల్. సో ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందో యాజ్ ఏమంటారు బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఎన్నో గూడ్స్ మీద ఆ ప్రైస్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇందాక పాపారావు గారు చెప్పినట్టు 1975లో ఆయిల్ షాక్ వచ్చినప్పుడు వరల్డ్ కంట్రీస్ ఎంత సఫర్ అయ్యాయో అన్ని మనం చూసాము. సో ఒకవేళ ఇది కనుక ఒక కంటిన్యూస్ వార్ ఇదిలోకి వెళ్తే మళ్ళీ ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్స్ చూడాల్సి రావచ్చు. ఓన్లీ ఆయిల్ మాత్రమే కాదు, ఎప్పుడు మనకి రెడ్ సీ నుంచి ఏషియా అండ్ యూరోపియన్ కంట్రీస్ మధ్యలో చాలా ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. ఒకవేళ గనక ఇరాన్ ఆ కారిడార్ ని క్లోజ్ చేస్తే నాట్ జస్ట్ ఆయిల్ కానీ మెనీ అదర్ గూడ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఇలాంటి ఈ కామన్ మెటీరియల్ అంతా ఇదవుతుందో ఆ ఎఫెక్ట్ డైరెక్ట్ కామన్ మ్యాన్ మీద చాలా పడుతుంది. అయితే మళ్ళీ పుల్లారావు గారు చెప్పినట్టు
ఈ వార్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు కలిగే తాత్కాలిక ఇబ్బంది మాత్రమే ఇది. చూడాలి 50 days అవుతుందా, 100 days అవుతుందా, ఈ లోపే వాళ్ళకి ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ లేక ఆపేస్తారా, లేకపోతే రెజిమ్ చేంజ్ అయిపోయి వాళ్ళు సక్సెస్ అయ్యారని ఫీల్ అయితే ఆగుతారా, ఎటువంటి పరిస్థితుల్లో ఆగుతారో తెలియదు. ఆగిన తరువాత ఖచ్చితంగా మళ్ళీ సిచ్యువేషన్ స్టేబుల్ అవుతుంది. కానీ అప్పటి వరకు ఈ తాత్కాలిక ఇబ్బంది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉంటుంది. రైట్ ఓకే పాపారావు గారు ఇప్పుడు దాకా ఇండియన్ గవర్నమెంట్ కంప్లీట్ స్టేట్మెంట్ అంటే ఒపీనియన్ ఏంటి అనేది అయితే నేనైతే చూడలేదు. సబ్జెక్ట్ కరెక్షన్ ఏదైనా వచ్చి ఉండొచ్చు కూడాను, నేనైతే చూడలేదు. అంటే ఈ ఒక్క యుద్ధం అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఇండియా వైఖరి, ఎస్పెషల్లీ వెనిజులా విషయంలో జరిగినటువంటి సిచ్యువేషన్, అక్కడ అధ్యక్షుడిని అమెరికా అన్యాయంగా అరెస్ట్ చేసినా కూడా సరిగ్గా రెస్పాండ్ కాలేదు. ఈవెన్ పాకిస్తాన్ రెస్పాండ్ అయినట్టు కూడా రెస్పాండ్ కాలేదు అనేటటువంటి కామెంట్స్ వినిపించాయి. ఇందాక మనకు పుల్లారావు గారు చెప్పినట్టు ఆఫ్ఘనిస్తాన్ లో ఇష్యూస్ కు సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్లే అమెరికాకి గట్టి వార్నింగ్ ఇచ్చారన్నారు. ఈవెన్ ఆ స్టైల్లో కూడా మోదీ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు, కొంత అమెరికా విషయంలో చాలా మెతక వైఖరి అవలంబిస్తుంది అనేటటువంటి కామెంట్స్ ఉన్నాయి. ఏమంటారు, నిజమా? 100% అదే అంటాను. ఎందుకంటే ధర్మో రక్షతి అని బీజేపీ వాళ్ళు కొత్తగా చెబుతారు. ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుందని. ఇప్పుడు దీనిలో మీకు నచ్చింది ఏదో ఒకటి, అదే ధర్మం అనుకోండి, కానీ మాట్లాడాలి కదా. యూ టు అవుట్ స్పోకెన్. మీరు మోడీ గారు రష్యాకి సలహా ఇచ్చారు కదా, అప్పుడు యుద్ధాల యుగం కాదని సలహా ఇచ్చారు. అది కూడా ఇజ్రాయెల్ కూడా చెబితే బాగుంటుంది, అమెరికా కూడా చెబితే బాగుంటుంది. యుద్ధాల యుగం కాదు, యుద్ధాలు చేయకండి అని చెప్పి ఆ మాట ఏం చెప్పచ్చుగా, ఏం మాట్లాడకపోయినా. యుద్ధాల యుగం కాదని రష్యాకి చెప్పాం కదా. సో ఇది కొంత అంటే మన డిప్లొమసీ కంటే డిప్లొమాటిక్ యాటిట్యూడ్ లౌక్యం ఎక్కువ ఉంది. డిప్లొమసీ కాదు ఇది, లౌక్యం. అది డిప్లొమసీ లౌక్యంకి తేడా ఉంది. ఇంత లౌక్యం అవసరం మనకి. దీనివల్ల నష్టపోతున్నాం, అందరినీ నష్టపోతున్నాం. మంచిది కూడా కాదనేది నేను అనుకుంటాను. ఎందుకంటే గతంలో నష్టపోయాం కదా, అమెరికాతో ఎక్కువ దగ్గర అయిపోయాం. వీ హావ్ పుట్ ఆల్ అవర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అమెరికాకి దగ్గర అయిపోయి అమెరికా మన ట్రేడ్ బాగా ఇంకా దగ్గర అవుతూనే ఉన్నట్టున్నాం కదా పాపారావు గారు, ఇంకా దగ్గర అవుతూనే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఏదో గ్యాప్ వచ్చినట్టు చైనా పోయి వచ్చాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ వెళ్ళారు చైనా మోడీ గారు. వెళ్ళొచ్చి మళ్ళీ ట్రంప్ అటు ఇటు అని అదన ఏమన్నాడో ఏం మాట్లాడాడో ఆయన ఇష్టం వచ్చినట్టు అవమానిస్తున్నాడు. ఈయన మళ్ళీ అమెరికాకి చైనా అయిపోయాయి. ఇటు టెంపరీగా ఢిల్లీ చైనా కాసేపు డాన్స్ అయిపోయింది. మళ్ళీ ట్రంప్ అంటే స్వభావం దృష్ట్యా స్వాభావికంగా నేను వర్గ స్వభావాలు అవన్నీ మాట్లాడితే ఎవరికైనా నచ్చుదో కానీ వర్గ స్వభావం దృష్ట్యా వీళ్ళు అమెరికాకి దగ్గరగా ఉండేది. బీజేపీ ఈజ్ ఏ కన్సర్వేటివ్ పార్టీ, దాని స్వభావమే రైటిస్ట్ పార్టీ. అది ట్రంప్ రైటిస్ట్ వీళ్ళందరికీ కూడా కామన్ గా ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది. ఇంటర్నేషనల్ రైటిస్టులందరికీ కలిసి రైటిస్ట్ పార్టీలన్నిటికీ ఒక ఆర్గనైజేషనల్ ప్లాట్ఫామ్ ఉంది. దానిలో ఈ మధ్యకాలంలో బీజేపీ పేరు తీసేశారంట, వెబ్సైట్ లో ఎందుకు తీసేశారో మరి. ఏదైనా వీళ్ళందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ పెట్టుకున్నారు. భారతదేశం నుంచి బీజేపీ వాళ్ళు మొత్తం అమెరికాలో కన్సర్వేటివ్ పార్టీ మీటింగ్ జరిగితే అక్కడికి పోతారు. ఇంటర్నేషనల్ రైటిస్ట్ మీటింగ్లకి బీజేపీ నాయకులు పోతారు. మరి వీళ్ళందరూ వాళ్ళతో అంటకాగుతున్నారు. మీరు రైటిజమా కాదు, అది కాదు. నేను అనేది ఏంటంటే అట్లీస్ట్ మీరు ఐడియాలజికల్, ఎవ్రీబడి హ్యాస్ ఐడియాలజీ. మన మట్టుకు వస్తే చైనా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఆఫీస్కే వచ్చారు కదా. దే కేమ్ టు ఆర్ఎస్ఎస్ ఆఫీస్. ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గరికి వచ్చేళ్ళారు కదా భారతదేశానికి మొన్న వచ్చినప్పుడు. ఐడియాలజీ ఒకటి, నీ దేశంలో నువ్వు పెట్టుకో ఐడియాలజీ. ప్రపంచంలోకి పోయినప్పుడు వ్యాపారాలు చేసుకునే దగ్గర, సంబంధాలు నెలకొల్పుకునే దగ్గర శాంతియుతంగా ప్రపంచం ఉండాలంటే అందరితో మాట్లాడుకోవాలి, అందరితో చర్చలు ఉండాలి. న్యాయం అనేది వేరే కాన్సెప్ట్ ఉంటుంది, అది ఉంటుంది. అని మరి చైనా వాళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు చైనా అంటరాంది ఎలా అవ్వాలి? అవ్వకూడదు కదా. నీకు కూడా వియత్నాంకి చైనాకి, నేను ఇందాకే చెప్పాను కదా, వియత్నాంకి చైనాకి భయంకరమైన యుద్ధం జరిగింది. వియత్నాం వాళ్ళే గెలిచారు. వియత్నాంకి చైనా పాఠం చెప్తాను, నేను వియత్నాంకి పాఠం చెబుతానని మావో సెట్టు ఉండగా ఆర్మీని పంపాడు వియత్నాం మీదకి. వాళ్ళు తని పంపితే పారిపోయారు 75 కిలోమీటర్లు చైనా వాళ్ళ లోపలికి. మరి వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు కూడా తగాదాలు ఉన్నాయి వాళ్ళ దేశాల మధ్య, సరిహద్దు తగాదాలు. వాళ్ళు వ్యాపారం మేనేజ్ చేసుకుంటున్నారుగా. వై నాట్? ఇంత అవసరం పక్కకి పోవటం ఎవరితోనైనా అనేది నేను అడిగేది. అట్లానే న్యాయం అన్యాయం వదిలిపెట్టి మన చైనా వదిలిపెట్టింది న్యాయం అన్యాయం అనేది, అమెరికా వదిలిపెట్టిందా? వాళ్ళ న్యాయం వాళ్ళకు ఉంది. సో ఇవన్నీ మన విదేశాంగ విధానం ఫెయిల్యూరు. నేను చెప్పడం కాదు, నారాయణన్ లాంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరే గత నుంచి చెబుతున్నాడు అమెరికా అనే చిల్లి పడవ ఎక్కి ప్రయాణం చేస్తే మునిగిపోతామని. అలాగే ఎక్కి కూర్చున్నారు. మనం కూడా మునుగుతాము, ఇలాగే చేస్తే మునుగుతాం. అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన సంగతి మనం చూసుకునే పరిస్థితి ఈరోజు పరిస్థితి బాలా. పైన అమెరికా చేసేది కూడా అన్ని నేరాలే కదా. కొన్ని అదేమో న్యాయంగా ఉంటే దాంతో పాటు మునిగిన న్యాయం ధర్మం కోసం మునిగామనుకోవచ్చు. అది చేసి ప్రపంచంలో 230 పైగా యుద్ధాలు జరిగితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 200 పైగా యుద్ధాలు చేసింది అమెరికాయే.
ఎంతమంది ప్రభుత్వ నాయకుల్ని చంపేసింది, కూపులు చేసింది సార్. యా, థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అలేఖ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. మనం ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే